వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మీరు ఏ పార్టీకి చెందిన వారు అయినా నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి, వెంటనే మంజూరు చేస్తానని అభివృద్ధి పనులు మంజూరుపై హామీ ఇచ్చారు సభాపతి అయ్యన్న పాత్రుడు గారు. ఆయన నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఆదివారం పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను స్పీకర్ గారు గోడ కతికించారు. శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఈ రోజు సభాపతిగా ఉన్నానని అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 100 రోజులు పూర్తయ్యాయి అని అన్నారు. ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అప్పుల సమస్యలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక 1000 కోట్లు అప్పులు తీర్చుకుంటూ ఎవరు చేయలేని పథకాలు అమలు చేశారని వివరించారు. అదనంగా మెగా డిఎస్సి ద్వారా 16,437 మందికి ఉద్యోగాలు కల్పించారని, 65 లక్షల మందికి పెన్షన్లు పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. రైతులు అమ్మిన ధాన్యం బకాయిలకు 1674 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. చెర్లోపాలెం గ్రామానికి సుమారు 10 లక్షలతో 2 సిమెంట్ రోడ్లు, 6,18 లక్షలతో ఊరంతా డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, ఇవే తన చివరి ఎన్నికలని, ఇకపై పోటీ చేయనని, తన ఓపిక ఉన్నంత వరకు ప్రజలకు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లోకవరపు కుల్లాయి నాయుడు, బాబులు, నాతవరం మండల టీడీపీ ప్రెసిడెంట్ నందపల్లి వెంకటరమణ, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఇతర ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెల్లో గ్రామం ప్రజలందరికీ ఇక్కడ సర్పంచ్ గారు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, మిగతా పార్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు. ఊరన్నద పార్టీలు ఉండవా? ఉంటాయి. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, నేను మీ దైవాళ్ళ గెలిచాను. నేను ఏ పార్టీ కూడా గుండెల్లో పెట్టుకోను, మనసులో పెట్టుకోను. మీ ఊరికి ఏం కావాలో అందరూ కలిసి చెప్పండి, చేసి బాధ్యత నేను తీసుకుంటా. ఒక 5-6 గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది. దాంట్లో చెర్లోపాలెం గ్రామంలో నాకు బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఈరోజు నేను సభాపతిగా అసెంబ్లీలో సభాపతిగా కుర్చీలో కూర్చున్నానంటే దానికి కారణం మీరు. ఆడవాళ్ళకి అమ్మ మీకు చెప్పాం, గుర్తుందో లేదో, ప్రభుత్వం వస్తే 3 సిలిండర్లు ఇస్తామా? గుర్తుందా? గట్టి చెప్పండి, గుర్తుందా లేదా? 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాం సంవత్సరాలుగా చెప్పాం కదా. రేపు దీపావళి నుంచి మీకు ఇచ్చేస్తాం 3 సిలిండర్లు. మీరు పైసా కట్టాల్సిన లేదు. 3 సిలిండర్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.